Good morning all. Today I am going to discuss about performance appraisal. This is very big task related to the human resource manager because every human resource manager must know how the employees are working in the organization. That is very important. So for any type of organization, the major resource is human resources. The development of the organization is purely depends on performance of the employees. That's why you have to calculate, that means you have to measure the performance of the employees, the performance levels of the employees. అంతేకాకుండా ఇక్కడ ఇంకో పర్పస్ కూడా ఉంది. ఎందుకు మనం ఈ పెర్ఫార్మెన్స్ అనేదాన్ని మనం మెజర్ చేయాలి? దీనికి కూడా ఒక కారణం, మేజర్ రీజన్. ఇప్పుడు ఎంప్లాయీస్కి మనం అందరం కూడా శాలరీస్ ఇవ్వాలి, వర్కర్స్ అందరికీ వేజెస్ ఇవ్వాలి. అందరికీ ఈక్వల్గా ఇవ్వలేం కదా. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళకి అవార్డ్స్ రివార్డ్స్ అదనంగా ఇన్సెంటివ్స్ ఇవ్వాలన్నాం. ఎవరైతే నార్మల్గా పనిచేస్తున్నారో వాళ్ళకి నార్మల్ బేసిస్ ఇచ్చేస్తా ఉన్నాం. ఎవరైతే ఇంకా బిలో యావరేజ్ పెర్ఫార్మెన్స్ అనేది ఉందో వాళ్ళకి మనం తగ్గించవడం, అంటే వాళ్ళకి దగ్గర నుంచి మనం అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన దానికన్నా కూడా తక్కువ ఇవ్వటం. సో ఇలా అనమాట క్రైటీరియాస్ ఉంటాయి. అంటే బాగా పనిచేసే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, అదనంగా ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన దానికన్నా కూడా ఇప్పుడు వాళ్ళు బాగా ఇంకా ఎంకరేజ్మెంట్ తోటి, మంచి ఎంకరేజ్మెంట్ తోటి పనిచేసుకుంటారు. అదేవిధంగా పనిచేయని వాళ్ళకి మనం ఇవ్వాల్సిన దానికన్నా కూడా తక్కువ ఇస్తాం. అంటే ఇదంతా దేనికోసం అంటే పనిచేయని వాళ్ళ చేత పనిచేయించడం కోసం, అదేవిధంగా పనిచేసే వాళ్ళ చేత ఇంకా బాగా పనిచేయించడం. రెండో ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా? బోత్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి ఈ రెండు కూడా మనకి నీడే కాబట్టి ఈ రెండింటి మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి హౌ యూ మెజర్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎంప్లాయీ, కాబట్టి మనం బాగా పనిచేసే వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మనం తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు మెజర్ ద పెర్ఫార్మెన్స్ లెవెల్స్ ఆఫ్ ద ఈచ్ అండ్ ఎవరీ ఎంప్లాయీ. ఓకే, there is a methods to appraise the performance of the employees. ఆ టెక్నిక్స్ను ఉపయోగించుకుని మనం కొత్తగా ఏం డెవలప్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దేర్ ఆర్ టెక్నిక్స్ అవైలబుల్ ఇన్ ద management subject, management theories. So then you have to utilize them. That's it only. So there is no need to develop new things. Okay. So ఇప్పుడు ఆ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అనేది ఏంటంటే యూ హ్యావ్ టు మెజర్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎంప్లాయీస్. దట్ ఈస్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్. సో పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఆర్ పెర్ఫార్మెన్స్ రివ్యూ ఈజ్ ఏ systematic process in which employee performance at work is evaluated in relation to the projects on which employee has worked and his contribution to the organization. అంటే ఒక ఎంప్లాయీ యొక్క పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అంటే ఏంటి? యూ హ్యావ్ టు రివ్యూ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎంప్లాయీస్ in a systematic manner and evaluate in relation to the projects on which employee has worked and his contribution to the organization. సో అదేవిధంగా ప్రతి ఒక్క ఎంప్లాయీ పెర్ఫార్మెన్స్ మనం రివ్యూ చేయటం, ఎవాల్యుయేట్ చేయటం అనే దాంతో పాటుగా ఇన్ రిలేషన్ టు ద ప్రాజెక్ట్స్ ఆన్ విచ్ ఎంప్లాయీ హస్ వర్క్డ్ ఆన్ హిస్ కాంట్రిబ్యూషన్ టు ద ఆర్గనైజేషన్. అదేవిధంగా ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత మేరకు ఉంది ఆర్గనైజేషన్కి, ఆర్గనైజేషన్ పరంగా ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంత ఉందనేది మనం తెలుసుకోవడానికంటే ఎంత మేరకు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఆర్గనైజేషన్లో వర్క్ చేసే విషయంలో అని చెప్పేసి మనం తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి చెప్తా ఉన్నాడు. సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ అన్ యాన్యువల్ రివ్యూ ఆర్ పెర్ఫార్మెన్స్ రివ్యూ. దీన్ని మనం ఇంకొక విధంగా టెక్నికల్గా యాన్యువల్ రివ్యూ ఆర్ పెర్ఫార్మెన్స్ రివ్యూ అని కూడా పిలుస్తారు. ద బేసిక్ పర్పస్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఈస్ టు ఐడెంటిఫై ఎంప్లాయీస్ వర్త్ అండ్ కాంట్రిబ్యూషన్ టు ద కంపెనీ. సో అదేవిధంగా ద బేసిక్ పర్పస్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఈస్ టు ఐడెంటిఫై ఎంప్లాయీస్ వర్త్ అండ్ కాంట్రిబ్యూషన్ టు ద కంపెనీ. సో
ఎంప్లాయీస్ వర్త్ ఏంటి, కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుంది, ఇందాక చెప్పిందే. సో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ అటెండెన్స్, ఎఫిషియన్సీ, యాటిట్యూడ్, క్వాలిటీ ఆఫ్ వర్క్, అమౌంట్ ఆఫ్ వర్క్ ఆర్ జస్ట్ ఏ ఫ్యూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటి? అటెండెన్స్, ఎఫిషియన్సీ అంటే అతని అటెండెన్స్ ఏ విధంగా ఉంది, డైలీ రెగ్యులర్గా అటెండెన్స్ అటెండ్ అవుతున్నాడా లేదా ఆఫీస్కి. ఎఫిషియన్సీ అతని సామర్థ్యం ఏంటి. తర్వాత యాటిట్యూడ్ అతని యొక్క స్వభావం ఏంటి, ప్రవర్తన ఎలా ఉంది. క్వాలిటీ ఆఫ్ వర్క్ అతని వర్క్ క్వాలిటీ అనేది ఏ విధంగా ఉంది. తర్వాత అమౌంట్ ఆఫ్ వర్క్ అనేది ఎలా ఉంది, అంటే అతని వర్క్ ఎలా ఉంటుంది అనేది మొత్తం కూడా మనం ఫ్యాక్టర్స్ అన్నిటిని పరిగణలోకి తీసుకుని మనం పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత ద ఫిజికల్ ఆర్ ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ లైక్ అటెండెన్స్, అమౌంట్ ఆఫ్ వర్క్, ఎఫిషియన్సీ కెన్ బి ఈజీలీ మెజర్డ్ బై ద రికార్డ్స్. సో మనం ఫిజికల్గా అవైలబుల్గా ఉండేవేంటి? అటెండెన్స్, అమౌంట్ ఆఫ్ వర్క్, ఎఫిషియన్సీ కెన్ బి ఈజీలీ మెజర్డ్ బై ద రికార్డ్స్. మనం వీటన్నిటిని కూడా మనం రికార్డ్స్ మనకి ఉంటే చాలు. ఆ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే మనకు ఆ రికార్డ్స్ అన్నీ ఉంటాయి. జస్ట్ మనం ఆ రికార్డ్స్ని కలెక్ట్ చేసుకుని వచ్చుకుంటే మనకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో కాబట్టి వాటికి పెద్దగా మనం కష్టపడాల్సిన అవసరం లేదు. హౌఎవర్ ఇట్ గెట్స్ ఏ బిగ్ ఇస్కీ వెన్ ఇట్ కమ్స్ టు measuring subjective factors like attitude, behavior, friendliness, etc. సో మనం సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ కనుక తీసుకుంటే మెజరింగ్ సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్, యాటిట్యూడ్, బిహేవియర్, ఫ్రెండ్లీనెస్ వీటిని క్యాలిక్యులేట్ చేయడం అనేది, మెజర్ చేయడం అనేది కొంచెం ఇబ్బంది. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్. బట్ టు ప్రాపర్లీ ఎవాల్యుయేట్ అన్ ఇండివిజువల్స్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ఆఫ్ బోత్ సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ నీడ్ టు బి డన్. కాబట్టి ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ ప్లస్ సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్ 2 ఫ్యాక్టర్స్ డివైడ్ చేశారు. ఓకేనా? సో ఆబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్, సబ్జెక్టివ్ ఫ్యాక్టర్స్. సో ఒక పర్సన్ యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందనేది మనం మెజర్ చేయాలి అని అంటే కంపల్సరీ ఈ సబ్జెక్టివ్ మ్యాటర్స్ ఎంత ఇంపార్టెంటో ఆబ్జెక్టివ్ మ్యాటర్స్ కూడా అంతే ఇంపార్టెంట్. బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యాజ్ డేల్ యోడర్ సెడ్, performance appraisal includes all formal procedures used to evaluate personalities and contributions and potential of group members in a working organization. So working organization lo formal procedures, appraisal includes all formal procedures used to evaluate personalities. So వ్యక్తిత్వాన్ని మనం ఎవాల్యుయేట్ చేయటం, అదేవిధంగా కాంట్రిబ్యూషన్స్ అండ్ పొటెన్షియల్ ఆఫ్ గ్రూప్ మెంబర్స్, అదేవిధంగా ఎవరెవరి కాంట్రిబ్యూషన్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ యొక్క పొటెన్షియాలిటీస్ ఏంటనేది మనం మెజర్ చేయటమే పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ టు సెక్యూర్ ఇన్ఫర్మేషన్ నెసరీ ఫర్ మేకింగ్ కరెక్ట్ అండ్ ఆబ్జెక్టివ్ డెసిషన్స్ ఆన్ ఎంప్లాయీస్. ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. టు సెక్యూర్ ఇన్ఫర్మేషన్ నెసరీ ఫర్ మేకింగ్ కరెక్ట్ అండ్ ఆబ్జెక్టివ్ డెసిషన్స్ ఆన్ ఎంప్లాయీస్. కాబట్టి ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. దాంతోపాటుగా టు సెక్యూర్ ఇన్ఫర్మేషన్ నెసరీ ఫర్ మేకింగ్ కరెక్ట్ అండ్ ఆబ్జెక్టివ్ డెసిషన్స్ ఆన్ ఎంప్లాయీస్. కాబట్టి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం సెక్యూర్గా ఉంచి మనం ఎంప్లాయీస్కి సంబంధించి మనం తీసుకునేటువంటి ప్రతి నిర్ణయం కూడా ఆబ్జెక్టివ్గా ఉండాలి. డెసిషన్స్ అనేవి కూడా మనకి ఆబ్జెక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి చెబుతున్నాడు. అంటే ఎవరి మీద మనం పార్షియాలిటీ ఉండకూడదు. సో ఎవరిని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. సో అందరినీ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ, సో ఎవరికి మనం ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ అనే ఫీలింగ్ అనేది లేకుండా, సో ఆల్ ఆర్ ఈక్వల్ బికాజ్ ఆల్ ఆర్ వర్కింగ్ ఫర్ ఆర్గనైజేషన్. సో దట్స్ వై వీఆర్ ట్రీటింగ్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ ఏ ఈక్విటబుల్ మేనర్. ఓకే. సో తర్వాత నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్. సో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్? సో కాంపోనెంట్స్ ఉన్నాయి కొన్ని. సో అవేంటో మనం చూద్దాం. సో కాంపోనెంట్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ మీన్స్ ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి పెర్ఫార్మెన్స్ అప్రైజల్ చేయడంలో ప్రాసెస్లో మనకు ఉపయోగపడే కాంపోనెంట్స్, ఎలిమెంట్స్. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ద పెర్ఫార్మెన్స్ అప్రైజల్? ఫస్ట్ వన్ ఈజ్ డిఫైన్ ఎక్స్పెక్టేషన్స్. సో మనం ముందు పెర్ఫార్మెన్స్ని మెజర్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలని అంటే డిఫైన్ ఎక్స్పెక్టేషన్స్. మనం ఎక్స్పెక్టేషన్స్ని డిఫైన్ చేయాలంటే మనం ఏ లెవెల్లో పెర్ఫార్మెన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎంప్లాయీస్ దగ్గర నుంచి అనేది యూ హ్యావ్ టు ఫస్ట్ డిఫైన్ టార్గెట్. అంటే ఇప్పుడు సపోజ్ మనం న్యూమరికల్గా మనం చెప్పాలి అనుకున్నప్పుడు, సపోజ్ ఆర్గనైజేషన్లో ఉండే ప్రతి ఒక్క ఎంప్లాయీ
రోజు మినిమం 10 యూనిట్స్ తయారు చేయాలంటే 10 ప్రొడక్ట్స్ తయారు చేయాలి అన్నాం. దట్ ఈస్ ద స్టాండర్డ్ పెర్ఫార్మెన్స్. దాన్ని మనం ఏమంటాం? స్టాండర్డ్ పెర్ఫార్మెన్స్ అంటాం. సో దానికన్నా పైన చేసిన వాళ్ళు ఫార్ బియాండ్ అంటే 10కి మించి చేసిన వాళ్ళేమో దే ఆర్ గుడ్ పెర్ఫార్మెన్స్. అంటే ఎక్కువ తయారు చేయడం అనేది ఇంపార్టెంట్ కాదు, దాంతోపాటుగా క్వాలిటీ మెయింటైన్ చేయాలి. అంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తూ మనం ఇచ్చిన టార్గెట్ కన్నా ఎక్కువ చేస్తేనేమో దట్ ఈస్ అప్ టు మార్క్, బాగా పనిచేస్తున్నాడు, ఎక్సలెంట్ అనమాట. సో అది ఇబ్బంది లేదు. సో మనం ఇచ్చిన 10కి 10 కంప్లీట్ చేస్తున్నాడు, దట్ ఈస్ అప్ టు మార్క్. సో అది కూడా మనం దెర్ ఈజ్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. అంటే మనం అనుకున్నటువంటి 10 టార్గెట్ కంప్లీట్ అవుతున్నాయి కాబట్టి అప్ టు మార్క్ పనిచేస్తున్నాడు. సో ఎవరైతే ఈ 10 లెస్ దాన్ 10 అంటే 10 కన్నా తక్కువ తయారు చేస్తున్నారు, దే ఆర్ నాట్ రీచింగ్ ద స్టాండర్డ్ పెర్ఫార్మెన్స్ లెవెల్స్. అంటే వాళ్ళు స్టాండర్డ్ పెర్ఫార్మెన్స్ లెవెల్స్ రీచ్ అవ్వలేకపోతున్నారు. కాబట్టి వాళ్ళకి మనం ఏం చేయాలి? సో వాళ్ళు బాగా పనిచేయట్లేదు అని అర్థం. సో ఈ విధంగా మనం పెర్ఫార్మెన్స్ అనేది మనం స్టాండర్డ్ పెర్ఫార్మెన్స్, యాక్చువల్ పెర్ఫార్మెన్స్ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని ఐడెంటిఫై చేసి దాని ద్వారా మనం పెర్ఫార్మెన్స్ అప్రైజ్ లైన్ చేస్తాం. దట్ ఈస్ డిఫైన్ ఎక్స్పెక్టేషన్స్. తర్వాత మెజర్ అండ్ ఎవాల్యుయేట్. తర్వాత ఏం చేయాలి? మెజర్ అండ్ ఎవాల్యుయేట్. డిఫైన్ చేసిన తర్వాత యాక్చువల్ పెర్ఫార్మెన్స్, స్టాండర్డ్ పెర్ఫార్మెన్స్ మనం మెజర్ అండ్ ఎవాల్యుయేట్. తర్వాత ఫస్ట్ రికార్డ్ పెర్ఫార్మెన్స్. సో ఫస్ట్ స్టెప్ రికార్డ్ పెర్ఫార్మెన్స్, తర్వాత డిఫైన్ ఎక్స్పెక్టేషన్స్, తర్వాత మెజర్ అండ్ ఎవాల్యుయేట్. దెన్ నెక్స్ట్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్. సో లాస్ట్ స్టెప్ ఈజ్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్. సో ఫీడ్బ్యాక్ ప్రొవైడ్ చేయాలి. అంటే ఎవరి యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, నువ్వు ఎక్కడెక్కడ కరెక్షన్స్ చేసుకోవాలనేది మన ఎంప్లాయీకి ఫీడ్బ్యాక్ రూపంలో వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్. దెన్ నెక్స్ట్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ప్రాసెస్. సో పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ప్రాసెస్లో అంటే వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద పెర్ఫార్మెన్స్ అప్రైజల్? సో ఫస్ట్ వన్, సెట్టింగ్ పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్. ఇందాక చెప్పాను కదా, స్టాండర్డ్ పెర్ఫార్మెన్స్ అనేదాన్ని మనం సెట్ చేయాలి. తర్వాత సెటప్ మెజరబుల్ గోల్స్. తర్వాత మనం ఎవరెవరు ఎంత రీచ్ అయ్యారనే దాన్ని మనం మెజర్ చేయాలి. దెన్ మెజర్ యాక్చువల్ పెర్ఫార్మెన్స్. సో యాక్చువల్ పెర్ఫార్మెన్స్ని మెజర్ చేస్తాం. దెన్ కంపేర్ విత్ ప్రెజెంట్ స్టాండర్డ్స్ అండ్ గోల్స్, ప్రీసెట్ స్టాండర్డ్స్ అండ్ గోల్స్. అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు సెట్ చేసుకున్నటువంటి స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో అదే పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్, వాటికి తోటి స్టాండర్డ్స్ తోటి గోల్స్ తోటి మనం యాక్చువల్ పెర్ఫార్మెన్స్ని కంపేర్ చేస్తాం. సో డిస్కస్ విత్ ద ఎంప్లాయీ మెట్ ద ఎక్స్పెక్టేషన్స్. ఎవరైతే ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యారో వాళ్ళతోటి మనం డిస్కస్ చేస్తాం. డిడ్ నాట్ మీట్ ద ఎక్స్పెక్టేషన్స్, ఎవరైతే మీట్ అవ్వలేదో వాళ్ళతోటి మనం డిస్కస్ చేయాలి. అండ్ ఎక్సీడెడ్ ద ఎక్స్పెక్టేషన్స్, అంటే మనం అనుకున్న దానికన్నా ఎక్కువ స్థాయిలో పనిచేస్తున్నారు వాళ్ళతోటి కూడా మాట్లాడాలి. అంటే ఎక్కువగా అవుట్పుట్ వచ్చిన వాళ్ళతోటి దాన్నేమో మనం మీరు ఎలా ఇంత అవుట్పుట్ని తీసుకురాగలిగారు, వాట్ ఆర్ ద టెక్నిక్స్ యూ హ్యావ్ టు ఫాలోడ్ అండ్ వాట్ ఆర్ ద స్కిల్స్ యూ హ్యావ్ టు ఎక్వైర్. సో ఇవన్నీ కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, అందరి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఓకేనా? అంటే బాగా పనిచేసిన వాడి దగ్గర నుంచే, అనుకున్న దానికన్నా ఎక్కువగా పనిచేసిన వాడి దగ్గర నుంచి మనం తీసుకోవాలి. ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయినటువంటి మనం అనుకున్న టార్గెట్కి రీచ్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అదేవిధంగా ఎక్స్పెక్టేషన్స్ అంటే ఎవరైతే మనకి ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలో వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. అప్పుడు తెలుస్తుంది ఎందుకు రీచ్ కాలేకపోయారు, ఎలా రీచ్ అయ్యారు, ఎలా ఎక్కువ రీచ్ అవ్వగలిగారు. సో యూ హ్యావ్ టు అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అన్ ఎఫెక్టివ్ మేనర్. దెన్ టేక్ కరెక్టివ్ యాక్షన్స్. దాని తర్వాత మనం కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవాలి. అంటే మీట్ అవ్వని వాళ్ళు ఎందుకు మీట్ అవ్వలేకపోయారు, ఆల్రెడీ మీట్ అయిన వాళ్ళని ఇంకా ఎక్సీడ్ లెవెల్స్ కంటే నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్ళాలి, ఎక్సీడ్ అవుతున్న వాళ్ళకి ఏంటి మనం ఇంకేదైనా వాళ్ళకి ఇంకా సపోర్ట్ చేసి ఇంకా మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా అనేది మనం వీటన్నిటి కూడా మనం కరెక్టివ్ యాక్షన్స్ తీసుకోవాలి. దెన్ సెట్ స్టాండర్డ్స్ ఫర్ నెక్స్ట్ సైకిల్. దాన్ని బట్టి మనం స్టాండర్డ్ లెవెల్స్ని అలానే ఉంచాలి, ఇంకా పెంచాలా. అంటే ఇప్పుడు వరకు 10 అనుకున్నాం, సో ఎక్సీడ్ అయింది అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ క్రాసింగ్ ద 10 యూనిట్స్ అంటే 10 యూనిట్స్ని మోర్ దాన్ 60% రీచ్ అయ్యారనుకోండి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏం చేయాలి? యూ హ్యావ్ టు చేంజ్ ద స్టాండర్డ్ పెర్ఫార్మెన్స్ ఆల్సో. అంటే 10 నుంచి 12కి తీసుకెళ్తాం, 13కి తీసుకెళ్తాం అనేది మనం యావరేజ్గా తీసుకుని చేంజెస్ తీసుకోవాలి. అర్థమైందా? సో దానివల్ల ఏమవుతుంది? పెర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, దాంతోపాటు మనకి ప్రొడక్టివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. సో దిస్ ఈస్ ద పెర్ఫార్మెన్స్ అప్రైజల్ ప్రాసెస్. దెన్ పెర్ఫార్మెన్స్ అప్రైజల్ మెథడ్స్. సో దేర్ ఆర్ 2 methods basically, one traditional methods and second one is modern methods. So under traditional methods and modern methods, then you have to see what are the different types are in the performance appraisal methods. So first one is traditional methods of appraisal. First is the confidential report method. So confidential report means this is a traditional method of appraisal
జనరల్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ యూజ్ ఇట్ ఫర్ అప్రైజల్. సో ఇది ట్రెడిషనల్ మెథడ్. ఇది జనరల్గా ఎవరు ఉపయోగిస్తారంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో ఉపయోగిస్తారు ఈ టెక్నిక్ని. ఎంప్లాయీస్ ఇమీడియట్ సుపీరియర్ ప్రిపేర్స్ దిస్ రిపోర్ట్. సో సీక్రెట్గా ఎవరైతే సుపీరియర్ ఉన్నారో ఎంప్లాయీకి అతను అతని యొక్క పెర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్ని రెడీ చేస్తాడు, ప్రిపేర్ చేస్తాడు. ఇట్ కవర్స్ ద స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్ అండ్ మెయిన్ అచీవ్మెంట్స్ అండ్ ఫెయిల్యూర్స్ ఎక్సెట్రా ఆఫ్ ద ఎంప్లాయీ. సో దీంట్లో ఒక ఎంప్లాయీ యొక్క స్ట్రెంగ్త్స్ ఏంటి, బలాలేంటి, బలహీనతలు ఏంటి, అతని యొక్క అచీవ్మెంట్స్ ఏంటి, అతని యొక్క ఫెయిల్యూర్స్ ఏంటి అనేది దీస్ ఆర్ ఆల్ కవర్డ్ ఇన్ దిస్ రిపోర్ట్. ఓకే, సో హెన్స్ ఇట్ బికమ్స్ ఏ డిస్క్రిప్టివ్ రిపోర్ట్ ఫర్ ద ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ద ఎంప్లాయీస్. సో ఈ రిపోర్ట్ అనేది మనకి దేనికి ఉపయోగిస్తారు? తర్వాత ఒక ఎంప్లాయీని మనం ప్రమోషన్ ద్వారా పంపించాలన్నా, నెక్స్ట్ లెవెల్కి, లేదా ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఇది మొత్తం కూడా ఈ రిపోర్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మెథడ్ ఈజ్ ఇట్స్ డిపెండబిలిటీ ఆన్ ఇంప్రెషన్స్ రాదర్ దాన్ డేటా. సో ఇది ఓన్లీ ఇంప్రెషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ డేటా మీద డిపెండ్ అయి ఉంటుంది ఎక్కడా కూడా. చూడండి, అర్థమైందా? అంటే అతని బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, సో అచీవ్మెంట్స్ ఏంటి, ఫెయిల్యూర్స్ ఏంటి, దేర్ ఈస్ నో న్యూమరికల్ డేటా. అర్థమైందా? సో ఇన్ దిస్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ రిమైనింగ్ ఆల్ ద ఫ్యాక్టర్స్ ఆర్ నెగ్లిజిబుల్. దట్ మీన్స్ సబ్జెక్టివ్ మ్యాటర్స్ అండ్ ఆబ్జెక్టివ్ మ్యాటర్స్, దీస్ ఆర్ నెగ్లిజిబుల్. సో కాబట్టి మనం వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి. సో దిస్ మెథడ్ ఫోకసెస్ ఆన్ ఎవాల్యుయేషన్ రాదర్ దాన్ డెవలపింగ్ ఎంప్లాయీస్. ఇది కేవలం ఎవాల్యుయేషన్ కోసం మాత్రమే పనికి వస్తుంది కానీ ఎంప్లాయీని డెవలప్ చేయడం కోసం పనికి రావడం లేదు. దట్ ఈస్ ద బిగ్గర్ ప్రాబ్లం. దెన్ నెక్స్ట్ వన్, ఫ్రీ ఫామ్ ఆర్ ఎస్ఐ మెథడ్. సెకండ్ టెక్నిక్ ఈజ్ ఫ్రీ ఫామ్ ఆర్ ఎస్ఐ టెక్నిక్. సో దీంట్లో ఏం చెప్తున్నాడు? అండర్ దిస్ మెథడ్ ద ఎవాల్యుయేటర్ writes a short essay on the employee's performance on the basis of overall impression. సో ఒక ఎంప్లాయీ యొక్క ఓవరాల్ ఇంప్రెషన్ మీద అతని యొక్క సుపీరియర్ ఏం చేస్తాడంటే he write an essay. It represents the overall performance of the employee. So impression. So it provides a good amount of information about the employee. This method suffers some drawbacks like biases due to the high level of subjectivity, the dependence of evaluation on the writing ability of the evaluator. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి? డ్రాబ్యాక్స్ ఏంటంటే హై లెవెల్ ఆఫ్ సబ్జెక్టివిటీ, అంటే కేవలం దీంట్లో సబ్జెక్టివ్ మ్యాటర్స్ని పరిగణలోకి తీసుకుంటారు. అండ్ డిపెండెన్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఆన్ ద రైటింగ్ ఎబిలిటీ ఆఫ్ ది ఎవాల్యుయేటర్, అంటే ఎవాల్యుయేటర్ ఎవరైతే అతను రాసేటటువంటి రిపోర్ట్ మీద ఎంత ఎఫెక్టివ్గా రాసాడు అనే దాని మీద మనకి పెర్ఫార్మెన్స్ అనేది మెజర్ చేయగలం. సో ఒకవేళ ఎవాల్యుయేటర్ సరిగ్గా రిపోర్ట్ రాయలేకపోతే సో దట్ షోస్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ద ఎంప్లాయీ పెర్ఫార్మెన్స్. అంతే కదా, పాపం అతను బాగా పనిచేసినప్పటికి కూడా ఎవాల్యుయేటర్ సరిగా రిపోర్ట్ రాయకపోవటం మూలంగా అతని పెర్ఫార్మెన్స్ అనేది డిగ్రేడ్ అవుతున్నది. అర్థమైందా? సో అంటే కరెక్ట్గా మెజర్ అవ్వట్లేదు. దట్ ఈస్ ద అనదర్ ప్రాబ్లం. ఓకేనా? సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ఫ్రీ ఫామ్ ఆర్ ఎస్ఐ మెథడ్. దెన్ నెక్స్ట్ టెక్నిక్ ఈజ్, this is one of the important technique in most commonly used straight ranking method in general. So straight ranking method, in this technique the evaluator assigns relative ranks to all the employees in the same work unit doing the same job. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఈ టెక్నిక్లో ఎవాల్యుయేటరు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క సేమ్ లెవెల్లో ఉంటారు. సో ఎవాల్యుయేటర్ ఏం చేస్తారంటే ర్యాంక్స్ని అసైన్ చేస్తూ ఉంటాడు. దీస్ ఆర్ ఆల్ సేమ్ లెవెల్ ఎంప్లాయీస్. ఓకే, సో ద ఎవాల్యుయేటర్ ప్రొవైడ్స్ ఏ ర్యాంక్ టు ద ఎంప్లాయీస్ ఫ్రమ్ గుడ్ టు పూర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ పెర్ఫార్మెన్స్. ఎవాల్యుయేటర్ ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కరికి కూడా ర్యాంకింగ్స్ ఇస్తాడు వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని. దట్ ఈస్ గుడ్ టు పూర్, అంటే బాగుంటుంది దగ్గర నుంచి బాగుంది దగ్గర వరకు, అంటే పూర్ లెవెల్ వరకు కూడా. సో ఫర్ ఎగ్జాంపుల్, ఈ 5 persons ABCD and E get a rank on the basis of their performance, it will be like, so A getting second rank and B getting first rank and C getting 5th rank and D getting 4th rank and E getting 3 rank. That means here 1 means good. So ante B yokka performance anedi that is top level, he getting first rank and second rank and third rank and fourth rank and fifth rank, ante B, A, E, D, C according to the rank wise. Here 1 means good and 5 stands for poor. Okay, so this is called as straight ranking method. There is no ambiguity, direct method. So then paired comparison method. So అక్కడ రాసిన దాని గురించి పక్కన పెట్టేసి ఫస్ట్ నేను చెప్పింది వినండి.
సో పెయిర్డ్ కంపారిజన్ మెథడ్లో ఏం చేస్తారంటే సపోజ్ మనకు ఒక 10 ఎంప్లాయీస్ ఉన్నారు అనుకోండి, సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో 10 ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 10 ఎంప్లాయీస్ని ఏం చేస్తామంటే మనం పేర్స్గా డివైడ్ చేస్తాం. సో ABCDE FGHIJ. సో దీస్ టూ ఆర్ two groups. So A's performance is compared with the ABCDE కదండి F. ఓకేనా? సో అదేవిధంగా B పెర్ఫార్మెన్స్ అనేది G కంపారిజన్ చేస్తారు. తర్వాత C పెర్ఫార్మెన్స్ అనేది H తోటి కంపారిజన్ చేస్తారు. తర్వాత D యొక్క పెర్ఫార్మెన్స్ని I తోటి కంపారిజన్ చేస్తారు. అదేవిధంగా E యొక్క పెర్ఫార్మెన్స్ని J తోటి కంపారిజన్ చేస్తారు. దట్ ఈస్ పెయిర్డ్ కంపారిజన్ మెథడ్. సో 2 ఎంప్లాయీస్ని తీసుకుని గ్రూప్స్గా డివైడ్ చేసి, అంటే మొత్తం ఎంప్లాయీస్ని తీసుకుని గ్రూప్గా డివైడ్ చేసి ఫస్ట్ గ్రూప్లోంచి ఒక ఎంప్లాయీ తోటి సెకండ్ గ్రూప్లోంచి ఉన్నటువంటి ఇంకో ఎంప్లాయీ తోటి కంపారిజన్ చేసుకుంటూ వెళ్తారు. దట్ ఈస్ one technique. Under this method, unlike the straight ranking method, all the employees are put into relative comparisons. Comparison లోకి అందరినీ తీసుకుంటాం. After the comparison, the employee gets a rank on the basis of his status of being better than the other employees. కాబట్టి దీంట్లో మనం ఏం చేస్తామంటే కంపారిజన్ మెథడ్లో ఎవరికైతే కంపారిజన్ చేసినప్పుడు ఓవరాల్గా ఫిల్టర్ చేసిన తర్వాత మంచి మనకు ఓవరాల్గా కొంతమంది బయటకు వస్తారు కదా, అంటే 2 గ్రూప్స్ నుంచి కొంతమంది బయటకు వస్తారు. సో వాళ్ళందరినీ మళ్ళీ గ్రూప్ చేసి మళ్ళీ అగైన్ దట్ ఈజ్ రిపీటెడ్. సో ఇట్లా ఫైనల్గా మనం ఏం చేస్తాం, కంప్లీట్గా చివరికి వచ్చేటప్పటికి మనకి కొంతమంది మాత్రమే మిగులుతారు. సో మిగతా వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయిపోతారు. అంటే ఎలిమినేట్ అవటం అంటే దట్ మీన్స్ వాళ్ళు ర్యాంకింగ్స్లో వెనకబడిపోతారు అనమాట. అదనమాట. ఈ విధంగా మనం కంపారిజన్ చేస్తాం. దాన్ని బట్టి మనం ర్యాంకింగ్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఫోర్స్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. సో దిస్ ఈజ్ అనదర్ టెక్నిక్. ఇన్ దిస్ టెక్నిక్ ద రేటర్ డిస్ట్రిబ్యూట్స్ ఈజ్ రేటింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ నార్మల్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. అంటే ఇది మనం స్టాటిస్టిక్స్ని ఉపయోగించుకుని నార్మల్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అనే టెక్నిక్ను ఉపయోగించుకుని మనం పెర్ఫార్మెన్స్ అనేది మెజర్ చేయడం జరుగుతుంది. సో ఇట్స్ బేసిక్ పర్పస్ ఈజ్ టు ఎలిమినేట్ ద రేటర్స్ బయాస్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. కాబట్టి ఇక్కడ రేటర్స్ అనేవాడి యొక్క సెంట్రల్ టెండెన్సీ అంటే ఒకటి ఫేవర్ చేయాలి, ఒకటి ఫేవర్ చేయకూడదు అనే ఉద్దేశం అనేది ఇక్కడ ఏమి ఉండదు, బయాస్ అనేది ఉండదు. సో రేటర్కి ఇక్కడ ఏ ఛాన్స్ తీసుకోవడానికి అవకాశం ఉండదు, బికాజ్ వీఆర్ అప్లయింగ్ ద స్టాటిస్టిక్స్ టెక్నిక్స్. సో ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్. సో దిస్ మెథడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఈజీ టు అప్లై అండ్ అండర్స్టాండ్. సో ఈ మెథడ్ మనం చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు, అప్లై చేయొచ్చు కూడా. సో వన్ ఆఫ్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ మెథడ్ ఈస్ దాట్ ద రేటర్ కెనాట్ ఎక్స్ప్లెయిన్ వై అన్ ఎంప్లాయీ ఈస్ దేర్ ఇన్ ఏ పర్టికులర్ కేటగిరీ. కాబట్టి ఇక్కడ ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే రేటరు ఎంప్లాయీ ఎందుకు నేను ఈ ర్యాంక్లో ఉన్నానండి, నా యొక్క పెర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉందనంటే ఈ కెనాట్ ఎక్స్ప్లెయిన్. ఎందుకంటే ఆ పర్టికులర్ కేటగిరీలో ఎందుకు ఉన్నాడు అనేది అతను ఎక్స్ప్లెయిన్ చేయలేడు. ఎందుకంటే దీంట్లో ఓన్లీ నెంబర్ స్పీక్స్. అతను నెంబర్ మాత్రమే మాట్లాడుతుంది కాబట్టి ఆ నెంబర్కి రీజన్ ఏంటి, ఆ నెంబర్ రావడానికి కారణం ఏంటి అనేది మనం క్లియర్గా చెప్పడానికి అవకాశం ఉండదు రేటర్కి. ఓకేనా? సో దట్ ఈస్ వన్ డిసడ్వాంటేజ్ ఇన్ ద ఫోర్స్డ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ గ్రాఫిక్ రేటింగ్ స్కేల్స్. ఓకే, సో ఈ గ్రాఫిక్ రేటింగ్ స్కేల్స్ గురించి చూద్దాం. సో గ్రాఫిక్ రేటింగ్ స్కేల్స్ మీన్స్, సో దీంట్లో మనం ఏం చేస్తామంటే గ్రాఫిక్స్ స్కేల్స్ అంటే మనం ఒక గ్రాఫ్ పేపర్స్ లాంటివి తీసుకుని గ్రాఫ్ పేపర్లో మనం ఏం చేస్తామంటే మనం పెర్ఫార్మెన్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దట్ షుడ్ బి రికార్డెడ్ ఇన్ ద గ్రాఫ్. ఓకే, సో ఆ గ్రాఫ్లో రికార్డ్ చేసుకుని ఆ గ్రాఫ్లో రికార్డ్ చేసిన దాన్ని బట్టి మనకి ఏంటంటే గ్రాఫ్లో లెవెల్స్ వస్తాయి కదండి. సో ఆ లెవెల్స్ని బట్టి మనం వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ అనేది ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ న్యూమరికల్ స్కేల్ విచ్ స్టేట్స్ డిఫరెంట్ డిగ్రీస్ ఆఫ్ ఏ పర్టికులర్ ట్రైట్. సో మనం ఒక పర్టికులర్ ఫ్యాక్టర్ని తీసుకుని దానిలో మనం న్యూమరికల్ స్కేల్స్ని అప్లై చేసుకుని దాని ద్వారా మనం రేటింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ద కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్స్ ఏ ఫామ్ టు ఈచ్ ఎవాల్యుయేటర్. సో ప్రతి ఎవాల్యుయేటర్కి ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక ఫామ్ ఇస్తారు ప్రతి ఎవాల్యుయేటర్కి. సో ఆ ఫామ్లో మొత్తం అన్నీ కూడా రాసి ఉంటాయి. అంటే ఏ ఫ్యాక్టర్స్ని పరిగణలోకి తీసుకోవాలి, ఈ ఫ్యాక్టర్లో అతనికి మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు, ఇవన్నీ కూడా మనం రికార్డ్ చేయమంటాం. సో ఈచ్ ఫామ్ కంటైన్స్ మెనీ క్యారెక్టరిస్టిక్స్ రిలేటింగ్ టు ద పర్సనాలిటీ అండ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఎంప్లాయీ. సో దాంట్లో పర్సనాలిటీకి సంబంధించినవి, పెర్ఫార్మెన్స్కి సంబంధించినటువంటి అన్నిటి గురించినటువంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మనం అక్కడ లిస్ట్ అవుట్ చేసి పెడతాం ఫామ్లో. హెన్స్ ద రేటర్ రికార్డ్స్ ఈ జడ్జ్మెంట్ ఆన్ ద ఎంప్లాయీస్ ట్రైట్ ఆన్ ద స్కేల్.
సో అప్పుడు ఎవాల్యుయేటర్ ఏం చేస్తారంటే ఆ ఎవాల్యుయేటర్ మొత్తం అన్నిటిని రికార్డ్ చేసుకున్న తర్వాత ఫైనల్లీ కమ్ టు ద జడ్జిమెంట్. ఓకే. సో అప్పుడు దాన్ని బట్టి స్కేలింగ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అంటే దీంట్లోనే మనం జనరల్గా ఏం చేస్తామంటే మనకి 4-5 టీం కూర్చుంటారు జనరల్గా. ఇప్పుడు మనకి కొన్ని ప్రోగ్రామ్స్ కూడా మనం ఈ సెమినార్స్ అయి జరిగినప్పుడు లేకపోతే వైవాస్ జరిగినప్పుడు ఇట్లా మనకి ఏం చేస్తారంటే జనరల్గా మన ముందు ఒక 3-4 కూర్చోబెడతారు. ప్యానల్ అంటారు. సో ప్యానల్ ఇంటర్వ్యూస్ అంటారు వాటిని. సో ఆ ప్యానల్లో ఏం చేస్తారంటే అందరికీ సేమ్ ఫామ్స్ ఇస్తారు. సో అందరికీ సేమ్ ఫామ్స్ ఇచ్చి ఆ ఫామ్స్లో అన్ని ఫ్యాక్టర్స్ని అక్కడ రెడీ చేసి పెడతారు. అంటే దాంట్లో అన్ని ఫ్యాక్టర్స్ ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్. సో అవన్నీ కూడా అక్కడ ప్రింట్ అయి ఉంటాయి ఆ ఫామ్స్లో, లేదంటే రాయటం ఏదోటి వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ప్రింట్ తీసి రెడీగా ఉంటాయి. సో అవి వాళ్ళకి ఇస్తారు. సో ప్రతి ఒక్క ఎవాల్యుయేటర్ ఏం చేస్తారంటే నేను క్వశ్చన్స్ అడుగుతారు, నువ్వు లేదంటే వేరే వాళ్ళు అడిగిన క్వశ్చన్కి నువ్వు ఏ విధంగా ఆన్సర్ చేసావు, సో అన్నిటి విషయాల్లోనూ వాళ్ళు అక్కడ రికార్డ్ చేసుకుంటారు. ప్రతి విషయాన్ని కూడా రికార్డ్ చేసుకుంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్టర్ ఈజ్ రికార్డెడ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. సో రికార్డ్ చేసిన తర్వాత ఫైనల్గా అందరి ఎవాల్యుయేటర్స్ ఇచ్చినటువంటి ఫామ్స్ అన్నిటినీ కూడా కలెక్ట్ చేసుకుని వాటన్నిటినీ ఒక చోట పెట్టుకుని అప్పుడు అందరూ ఏ విధంగా నీకు ఫస్ట్ ఫ్యాక్టర్లో యావరేజ్గా ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, సెకండ్ ఫ్యాక్టర్లో యావరేజ్గా ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, థర్డ్ ఫ్యాక్టర్లో యావరేజ్గా ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, ఫోర్త్ దాంట్లో యావరేజ్గా ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చినాయి, ఫిఫ్త్ దాంట్లో ఓవరాల్గా ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, సిక్స్త్ ఫ్యాక్టర్లో ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, సెవెంత్ ఫ్యాక్టర్లో ఎన్ని పాయింట్స్ వచ్చినాయి. సో అన్ని ఫ్యాక్టర్స్ని ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. సో తీసుకుని యావరేజ్గా మనం ఆ పెర్ఫార్మెన్స్ అనే దాన్ని మెజర్ చేసుకుని, అంటే ఓవరాల్గా అన్ని ఫ్యాక్టర్స్ యావరేజ్ తీసుకుని ఫైనల్లీ ఓవరాల్గా అందరూ ఇచ్చినటువంటి దానికి అనుగుణంగా యావరేజ్ తీసుకుని అతని యొక్క పెర్ఫార్మెన్స్ అనేది మెజర్ చేయడం. దిస్ ఈజ్ వెరీ వెరీ గుడ్ మెథడ్. సో ఎందుకంటే సింగిల్ ఎవాల్యుయేటర్ మీద డిపెండ్ అవటం కన్నా కూడా ఒకే టాస్క్ని మనం అందరి చేత చేయించడం వల్ల ఏమవుతుందనంటే, అంటే ఇద్దరు ముగ్గురు చేత చేయించడం వల్ల ఏమవుతుందంటే మూడు రకాలుగా ఎవాల్యుయేట్ చేస్తారు కాబట్టి ఫైనల్గా మనకు వచ్చే పెర్ఫార్మెన్స్ అప్రైజల్ అనేది కూడా అది వచ్చే రేటింగ్ అనేది కూడా పర్ఫెక్ట్ రేటింగ్ అనమాట. ఎందుకంటే ఒక వ్యక్తిని ఒకళ్ళే మెజర్ చేయటం వేరు, నలుగురు మెజర్ చేయటం వేరు, అంతే కదండి. సో నలుగురు మెజర్ చేస్తే దట్ గివ్స్ గుడ్ రిజల్ట్, అంతే కదా. అంటే నలుగురు అతనిలో ఉన్నటువంటి మెరిట్స్ని డిమెరిట్స్ని ఐడెంటిఫై చేశారు కాబట్టి క్లియర్ కట్గా మనకు ఒక పిక్చర్ వచ్చేస్తుంది అనమాట. దట్ ఈస్ ద థింగ్. తర్వాత నెక్స్ట్ చెక్ లిస్ట్ మెథడ్. So checklist method is another technique in the traditional methods of appraisal. So a checklist is nothing but a list of statements that describe the characteristics and performance of employees on the job. So ఒక ఎంప్లాయీకి సంబంధించినటువంటి పెర్ఫార్మెన్స్ క్యారెక్టరిస్టిక్స్ సంబంధించి మనం ఒక స్టేట్మెంట్ లిస్ట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని మనం రెడీ చేస్తాం. సో ఆ చెక్ లిస్ట్ అనే దాంట్లో అతను రేటరు చెక్స్ టు ఇండికేట్ ఇఫ్ ద ఎంప్లాయీ ప్రాసెసెస్ ఎనీ స్పెసిఫిక్ ట్రైట్ క్వాలిటీ ఆర్ నాట్. అంటే అతనిలో క్వాలిటీ ఉందా లేదా, ఉంటే టిక్ చేస్తాడు, లేకపోతే టిక్ చేయడు. దట్స్ ఇట్. సో హెన్స్ ద నెంబర్ ఆఫ్ టిక్స్ డిస్క్రైబ్ ద రేటింగ్ ఆర్ రిజల్ట్ ఆఫ్ ద ఎంప్లాయీ. అంటే అతను ఇచ్చినటువంటి ఆ చెక్ లిస్ట్లో అతనికి వచ్చినటువంటి నెంబర్ ఆఫ్ టిక్స్ అంటే చెక్స్ని బట్టి ఎన్నైతే టిక్ చేయబడినాయో వాటిని బట్టి అతనికి మనం రేటింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరికైతే ఎక్కువ చెక్ మార్క్స్ అంటే టిక్స్ వచ్చాయో అతనికి మంచి రిజల్ట్ అనేది వచ్చినట్టు. సో ఎవరికైతే తక్కువ చెక్ లిస్ట్లో ఉన్నటువంటి వాటిని తక్కువ టిక్స్ వచ్చాడు దాని అర్థం ఏంటంటే అతను అప్ టు మార్క్, అంటే అతను అన్ని ఫ్యాక్టర్స్లో అతను స్ట్రాంగ్గా లేడు అనేది అర్థం. దెన్ అతని యొక్క రేటింగ్ అనేది పడిపోతుంది. సో ఎవరికైతే ఎక్కువ టిక్స్ వస్తాయో అతనికి రేటింగ్ బాగుంటుంది, ఎవరికైతే తక్కువ టిక్స్ వస్తాయో అతనికి రేటింగ్ అనేది తగ్గిపోతుంది. సో ఈ విధంగా మనం పెర్ఫార్మెన్స్ అనేది అప్రైజ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ట్రెడిషనల్ టెక్నిక్స్ ఇన్ ద పెర్ఫార్మెన్స్ అప్రైజల్.